హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంకర్ తేజ. తెలుగు రెండు రాష్ట్రాల భారీ వర్షాల కారణంగా అలాగే రెండు రాష్ట్రాల్లో కూడా తీవ్రమైన వరదలు రావడంతో రాకపోకలన్నీ కూడా క్యాన్సిలేషన్ జరగడం మనందరం కూడా చూసాం. ముఖ్యంగా ఈ రైళ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. అలాగే ఇప్పటివరకు విజయవాడలో పరిస్థితి చూస్తే కొంత మొన్నటితో పోల్చుకుంటే కొంచెం తగ్గిందనే చెప్పాలి వరద. మరి ఇంకా భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు అక్కడ ఎవరైతే వాళ్ళ ఇల్లులు కోల్పోయారో వాళ్ళందరినీ కూడా సురక్షితమైన ప్రాంతానికి తరలిస్తున్నారు. అయితే మరికొంతమంది హైదరాబాద్ రావడానికి ఇష్టపడుతున్నారు, హైదరాబాద్ రావడానికి ట్రై చేస్తున్నారు అని కూడా చెప్తున్నారు. అంటే చాలామంది కూడా హైదరాబాద్ వలస రావడానికి సిద్ధమవుతున్నారంటూ కూడా ఒక వార్త రావడం మనం చూసాం. అది ఎంతవరకు నిజం అనేది ఇప్పటివరకు తెలియదు. అలాగే ఇప్పటివరకు కూడా చాలా వరకు ప్రాణ నష్టం జరిగింది. ముఖ్యంగా ఏ అయితే మోగజీవులు ఉన్నాయో అవి కూడా చనిపోవడం చూస్తున్నాం. చాలామంది ఆ వరదల్లో కొట్టుకుపోతున్నారు. దాదాపు ఇప్పటివరకు చనిపోయిన వాళ్ళ సంఖ్య 35 వరకు ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. అలాగే మనం విజయవాడలో చూసాం, ఆ రైల్వే స్టేషన్లో కూడా మొత్తం ఫుల్గా వాటర్ వచ్చేసినాయి. అలాగే ఆ బస్ స్టాప్లో కూడా మొత్తం ఫుల్గా వాటర్ వచ్చేసినాయి. అక్కడ ఎటు కదలేని పరిస్థితి. అలాగే అక్కడ కార్లు కానీ బైకులు కానీ ఇంటి బయట ఉన్న ఏమైనా వస్తువులు కానీ ప్రతిదీ కూడా అన్నీ వరదలో కొట్టుకెళ్ళిపోతున్న సంఘటన అక్కడ మనం చూస్తున్నాం. ఇప్పటివరకు కూడా చాలామందిని కూడా సేఫ్ ప్లేసెస్కి తరలించే ప్రయత్నం చేసింది. అయితే ఈ ట్రైన్స్ గురించి మాట్లాడుకుంటే అసలు ఏమేమి ట్రైన్స్ క్యాన్సిల్ చేశారో ఒకసారి ఆ పూర్తి వివరాలను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదలతో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో హైదరాబాద్ విజయవాడ మార్గంలో రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం సమీపంలో ట్రాక్ మరమ్మతులు పూర్తి కావడంతో ఈ మార్గంలో రైల్వే సర్వీసులను పునరుద్ధరించారన్నారు. అయితే బుధ గురువారంలో కొన్ని రైళ్ల సర్వీసులను రద్దు చేయగా ఈరోజు మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లుగా అధికారులు వెల్లడించారు. దీంతో హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే గోదావరి గరీబాద్ రైళ్లు 2 గంటల ఆలస్యంగా బయలుదేరనున్నాయి. అయితే గుంటూరు మీదుగా వెళ్లనున్న గోదావరి, దీంతో హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ గరీబాద్ రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి. గోదావరి ఎక్స్ప్రెస్ రైలును కాజీపేట, వరంగల్, మహబూబాద్, ఖమ్మం స్టేషన్ల మీదుగా కాకుండా పిడుగురాళ్లు, గుంటూరు, విజయవాడ మీదుగా మళ్లించనున్నారు. దీంతో పాటు మహబూబ్ నగర్, విశాఖ, ముంబై, ఎల్టీటీ విశాఖ, సికింద్రాబాద్, కాకినాడ టౌన్, బీదర్, మచిలీపట్నం రైలును సైతం పిడుగురాళ్లు, గుంటూరు, విజయవాడ మీదుగా మళ్లించనున్నారు. అయితే ఇప్పటివరకు క్యాన్సిల్ అయిన ట్రైన్స్ గురించి నేను చెప్తున్నా. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ క్యాన్సిల్ అయింది. అలాగే విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు వచ్చే ట్రైన్స్ కూడా క్యాన్సిల్ అయినాయి. అలాగే సికింద్రాబాద్ మునుగూరు ట్రైన్స్ కూడా క్యాన్సిల్ అయినాయి. మునుగూరు నుంచి సికింద్రాబాద్ వచ్చే ట్రైన్స్ క్యాన్సిల్ అయినాయి. సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్ళే ట్రైన్స్ క్యాన్సిల్ అయినాయి. అలాగే సికింద్రాబాద్ నుంచి భద్రాచలం వరకు కూడా వెళ్ళి క్యాన్సిల్ అయినాయి. ఇప్పటివరకు కూడా మనం చూస్తున్నాం భద్రాచలంలో వరద తీవ్రత చాలా ఎక్కువగా ఉందని కూడా చెప్తున్నారు. అలాగే భద్రాచలం నుంచి సికింద్రాబాద్ వరకు వచ్చే ట్రైన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయినాయి. అయితే ఇప్పటివరకు నేను క్యాన్సిల్ అయిన ట్రైన్స్ గురించి ఇప్పుడు ట్రైన్స్ డైవర్షన్ మార్చుకునే వెళ్ళే రూట్ల గురించి కూడా నేను చెప్పబోతున్నా. అంటే ఎవరైనా ఉంటే మీరు ఈ ట్రైన్లు క్యాన్సిల్ అని కాకుండా మీరు ఆ ట్రైన్లో ప్రయాణం చేయొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ విశాఖపట్నం దీన్ని ఎక్కడి వరకు డైవర్ట్ చేశారంటే పగిడిపల్లి, గుంటూరు, విజయవాడ దిశగా దాన్ని డైవర్ట్ చేశారు. అలాగే హైదరాబాద్ తంబారం దీన్ని కూడా పగిడిపల్లి, గుంటూరు, విజయవాడ ఆ దిశగా దాన్ని వెళ్ళడానికి సిద్ధం అవుతుంది. అలాగే మహబూబ్ నగర్, విశాఖపట్నం, పగిడిపల్లి, గుంటూరు, విజయవాడ ఇటువైపు నుంచి వెళ్తుంది. అలాగే ముంబై, ఎల్టీటీ విశాఖపట్నం ఇది కూడా పగిడిపల్లి, గుంటూరు, విజయవాడ వెళ్తుంది. అంటే మ్యాక్సిమం ట్రైన్స్ అన్నీ కూడా గుంటూరు, పగిడిపల్లి ఇప్పుడు అటువైపుగా వెళ్తున్నాయి. అయితే ఇందులో విజయవాడ నుంచి వచ్చే ట్రైన్స్ క్యాన్సిలేషన్ గురించి చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా విజయవాడ మీదుగా వెళ్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా మనం చూస్తున్నాం విజయవాడలో ఎక్కువగా వరదల కారణంగా అక్కడ స్టేషన్లో మొత్తం కూడా వాటర్ అంతా కూడా వచ్చేసినాయి, ట్రాక్స్ కనిపించకుండా ఉన్నాయి. అందుకే ట్రైన్స్ అన్ని కూడా క్యాన్సిల్ అని కూడా మనం చెప్తున్నాం. అలాగే సికింద్రాబాద్, విశాఖపట్నం, గరీబాద్ రైలు ఈ రాత్రి 8 గంటల 30 నిమిషాలకు బయలుదేరాల్సి ఉండగా దాన్ని రాత్రి 10 గంటల 30 నిమిషాలకు రీషెడ్యూల్ చేశారు. అలాగే హైదరాబాద్ విశాఖపట్నం గోదావరి ఎక్స్ప్రెస్ ఈ రైలు సాయంత్రం 5 గంటలకు నాంపల్లి స్టేషన్ నుంచి బయలుదేరాల్సి ఉండగా సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు రీషెడ్యూల్ చేశారు. సో ఈ విధంగా ఉంది ప్రస్తుతం రైల్వే టైమింగ్స్ అన్నీ కూడా. మొత్తానికి ట్రైన్స్ అన్నీ కూడా మళ్ళీ రీస్టార్ట్ అవుతున్నాయని చెప్పొచ్చు. మరి చూద్దాం ఈ వరద మొత్తం కూడా పూర్తిగా తగ్గి మళ్ళీ నార్మల్ వైపు